ఇక అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చి చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలక పెద్దలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటలు బీటలు వాడడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి నిదర్శనమన్నారు. ఇక రేవంత్ రెండేళ్ల పరిపాలనా వైఫల్యాలకు తోడు గ్యారంటీల అమల్లో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ పార్టీకి ఉరితాళ్లుగా మారాయని విమర్శించారు. పార్టీ గుర్తులేని ఎన్నికల్లోనే కాంగ్రెస్ దుస్థితి ఇలా ఉంటే పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం పార్టీకి ఇంతకన్నా ఘోర పరాభవం తప్పదన్నారు కేటీఆర్. ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికల్లోనూ అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇక అరాచక పాలనతో తెలంగాణ బతుకు చిత్రాన్ని చింద్రం చేస్తున్న రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంపపెట్టు లాంటివని కేటీఆర్ దుయ్యబట్టారు. ఇక బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం చూస్తుంటే పల్లె పల్లెన అధికార పార్టీపై పెళ్లుబుకుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతంగా కనిపిస్తుందని కేటీఆర్ అన్నారు. ఇక కాంగ్రెస్ అంటే అభయహస్తం కాదని రిక్తహస్తమన్న విషయం రెండేళ్ల పాలనలోనే తెలిసిపోయిందన్న కేటీఆర్ రేవంత్ అసమర్థ పాలనలో అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. అరాచక హస్తంపై బీఆర్ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆశీర్వదిస్తున్న తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి పాదాభినందనం తెలిపారు కేటీఆర్. ఇక అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లిందని పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చి చెప్పారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. రెండు ఫేజ్ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ డంకా మోగించింది. రెండు దశలో జరిగిన ఎన్నికల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించడం పట్ల గులాబీ శ్రేణులకు శుభాకాంక్షలు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ సత్తా చాటిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు అంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక కాలం చెల్లింది అంటూ పల్లె ప్రజలు తమ ఓటు ద్వారా మరోసారి తేల్చి చెప్పారంటూ కూడా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రభుత్వ పెద్దలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ కోటాలు బీటలు వాడడం రాష్ట్రంలో మారుతున్న రాజకీయ ముఖ చిత్రానికి నిదర్శనం అంటూ కూడా ఎద్దేవా చేశారు. రెండేళ్ల రేవంత్ పరిపాలన వైఫల్యాలకు తోడు గ్యారంటీలో అమలులో చేసిన ఘోరమైన మోసాలే కాంగ్రెస్ కు ఉరితాలుగా మారినాయి. ఆ పార్టీ ప్రజాక్షేత్రంలో కూకటి వేలతో పిక్లిస్తున్నాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ గుర్తు లేని ఎన్నికల్లోనే అధికార పార్టీ దుస్థితి ఇలా ఉంటే ఇక పార్టీ గుర్తుపై జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఇంతకంటే ఘోరమైన పరాభవం తప్పదు అంటూ కూడా చెప్పారు. అరాచక పాలనతో తెలంగాణ బతుకు చిత్తాన్ని ఛిద్రం చేస్తున్న రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఈ ఫలితాలు చెంపపెట్టినట్టు అంటూ కూడా కేటీఆర్ పేర్కొన్నాడు. నాడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార పక్షం ఏకపక్షంగా విజయం సాధిస్తే నేడు కాంగ్రెస్ సగం పంచాయతీలను కూడా గెలవకపోవడం పల్లె పల్లెన అధికార పార్టీపై వెలుబిక్కుతున్న ప్రజాగ్రహానికి స్పష్టమైన సంకేతం అంటూ కూడా చెప్పారు. అడ్డదారిలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో కాలం చెల్లింది, ప్రజలే తమ ఓటు ద్వారా మరోసారి తేల్చి చెప్పారు అంటూ కూడా చెప్పారు. మొత్తానికి గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అరాచక పాలనతో తెలంగాణ బతుకు చిత్రాన్ని ఛిద్రం చేసిన రేవంత్ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే చెంపపెట్టు లాంటివి అంటూ కూడా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభయాస్తం కాదు, రిక్త హస్తం అని తేలిపోయింది. రెండేళ్ల పాలనలోనే రెండేళ్ల పాలన ఇక సీఎం రేవంత్ అసమర్థ పాలన అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార పార్టీ అడ్రస్ గల్లంతు కావడం ఖాయమంటూ కూడా చెప్పారు. అయితే రెండేళ్ల కాంగ్రెస్ సర్కార్ చేసిన అరాచకం మోసకాలు అవినీతి కుంభకోణాలపై అనునిత్యం బీఆర్ఎస్ సాగిస్తున్న సమరాన్ని గుండెల నిండా ఆస్వాదిస్తున్న తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి పాదాభివందనాలు అంటూ కూడా ఎక్స్ వేదికగా ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ కబంధ అస్తాల నుంచి విడిపించే ఈ పోరాటాన్ని
తమ భుజాలపై మోస్తున్న గులాబీ సైనికులకు పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కష్టకాలంలో బీఆర్ఎస్ వెన్నట్టు నిలిచిన ప్రతి ఒక్కరికి ఉజ్వల రాజకీయ భవిష్యత్తుకు తప్పకుండా ఈ బంగారు బాటలు వేస్తుంది జై తెలంగాణ అంటూ కూడా ఎక్స్వేదిక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఏదైతే 2 పేజీల్లో కూడా అఖండ మెజారిటీ సాధించింది, అనుకున్న స్థానాల కంటే ఎక్కువనే ఇవాళ అధికార యంత్రాంగం అంతా కూడా అధికార పార్టీకి సపోర్ట్ చేసింది. అయినప్పటికీ కూడా ఇవాళ మెజారిటీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలవడం, ఎక్కువ చోట్ల ప్రధానంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వారి ఉన్న సొంత గ్రామాల్లో కూడా ఇవాళ పూర్తిగా కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం అంటే ఖచ్చితంగా ఇది ప్రజల నుంచి వచ్చిన ప్రజా తీర్పుగా చెప్పవచ్చు. ఇలా ప్రజలు కోపంతో ఉన్నారు, ఉద్రిక్తంగా ఉన్నారు. వారంతా కూడా కాంగ్రెస్ మోసాలను ఎప్పటికప్పుడు పసిగట్టడం వల్లనే వాళ్ళ హస్తం బేజారిపోయిందని కూడా ఇవాళ ప్రధానంగా చర్చించుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్వేదిక చెప్పారు. ఖచ్చితంగా రానున్న భవిష్యత్తు బీఆర్ఎస్ దే అంటూ కూడా ఇవాళ ఏదైతే ఎక్స్వేదిక స్పందిస్తూ ఎవరైతే గెలిచిన సర్పంచులు ఉంటారో వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. వారందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు చేసిన మొత్తానికి గత 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఇవాళ పూర్తిగా అస్తవ్యస్తం, అగమ్య గోచరం కావడంతో మళ్ళీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వైపు మొగ్గు చూపుతున్నారు, కేసీఆర్ పాలన వైపు మొగ్గు చూపుతున్నారని ప్రధానంగా అర్థమవుతుంది. ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా 10 ఏళ్ల అభివృద్ధికి చూసుకొని వాళ్ళ ఓటేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పల్లెలే పట్టుకొమ్మల నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పల్లెల అభివృద్ధి కార్యక్రమాలు స్వీకరించుకునే నేపథ్యంలోని వాళ్ళ కాంగ్రెస్ కు మళ్ళీ మొండి చేయ చూపిస్తున్నారు తప్ప కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారికి అందరికీ కూడా వాళ్ళ అభినందనలు తెలిపారు ఎక్స్వేదిక నిఖత్. రైట్, థ్యాంక్ యూ లెవెల్.